హలో స్టూడెంట్స్, చాలా రోజులుగా మనం వెయిట్ చేస్తున్నాం ఏపీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ ఈరోజు అఫీషియల్గా రిలీజ్ అయింది నాన్న. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ చూద్దాము. సో మనకు ఆల్రెడీ తెలుసు, సో ఏపీ వాళ్ళకి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో 10 చాప్టర్స్ ఉన్నాయి, అవునా? సో ఫస్ట్ చాప్టర్ ఏంటి? సొల్యూషన్స్. సొల్యూషన్ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ మీకు 1 వస్తుంది, అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 2 వస్తాయి, అండ్ 4 మార్క్ క్వశ్చన్ మీకు 1 వస్తుంది, అండ్ ఇందులోంచి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి రావు. సో టోటల్గా ఇందులోంచి మీకు 9 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీలో 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, ఓకే. 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, అండ్ నో 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులోంచి కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి రావు. సో ఇందులో మనకు టోటల్గా 13 మార్క్స్ వస్తాయి, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ చాప్టర్ నాన్న, కెమికల్ కైనెటిక్స్. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇందులోంచి 1 వస్తుంది. సో టోటల్గా ఇందులోంచి మనకు 15 మార్క్స్ వస్తాయి అన్నమాట, ఓకే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్, ఓకే. ఇది మనకు హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్. ఇందులోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, దట్ ఈస్ కెమికల్ కైనెటిక్స్, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ చాప్టర్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ ఏది రాదు, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ నో 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులోంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి రావు. ఇందులోంచి మనకు టోటల్గా 8 మార్క్స్ వస్తాయి అన్నమాట, ఓకే. నౌ కమింగ్ టు ఫిఫ్త్ చాప్టర్, దట్ ఈస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ కూడా 1 క్వశ్చన్ వస్తుంది, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా 1 వస్తుంది, అండ్ 8 మార్క్స్ ఇందులోంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ నాన్న. ఇందులోంచి 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. సో ఇక్కడ టోటల్గా మనకు 15 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్లోంచి, ఓకే. ఈ కెమికల్ కైనెటిక్స్ అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలోంచి మనకు 2 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నౌ కమింగ్ టు సిక్స్త్ చాప్టర్, దట్ ఈస్ హలో ఆల్కేన్స్ అండ్ హలో అరీన్స్. ఇక్కడ నుంచి మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. సో ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ మనకు 1 వస్తుంది, అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ నో 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇందులోంచి ఓన్లీ మనకు 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు సెవెంత్ చాప్టర్, దట్ ఈస్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్, ఓకే. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి ఇందులోంచి, ఓకే, అండ్ నో 8 మార్క్స్ క్వశ్చన్, ఓకే. సో టోటల్గా మనకు ఇందులోంచి 11 మార్క్స్ వస్తాయి. నౌ కమింగ్ టు ఎయిత్ చాప్టర్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. దిస్ అగైన్ వన్ ఆఫ్ ద హైలీ వెయిటేజ్ చాప్టర్ నాన్న. ఇందులోంచి కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో టోటల్గా ఇందులోంచి మనకు 15 మార్క్స్ వస్తాయి, ఓకే. అండ్ కమింగ్ టు నైన్త్ చాప్టర్ అమైన్స్. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా 1 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా 1 వస్తుంది, అండ్ ఇందులోంచి నో 8 మార్క్స్ క్వశ్చన్. సో ఇందులోంచి మనకు టోటల్గా 7 మార్క్స్ వస్తాయి, ఓకే. అండ్ లాస్ట్ చాప్టర్ బయోమాలిక్యూల్స్. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, అండ్ 4 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ నో 8 మార్క్ క్వశ్చన్. సో టోటల్ మార్క్స్ మనకు ఇందులోంచి 9 మార్క్స్ వస్తాయి, ఓకే. సో ఇందులో కనుక చూసుకుంటే మనకు హైలీ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ కెమికల్ కైనెటిక్స్, దెన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, అండ్ దెన్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఈ 3 చాప్టర్స్లో నుంచి మనకు 3 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే, సెక్షన్ డీలో, ఓకే. దీస్ 3 చాప్టర్స్ ఆర్ హైలీ వెయిటేజ్ చాప్టర్స్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కూడా 13 మార్క్స్ వస్తాయి. దెన్ కమింగ్ టు ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. ఇందులోంచి 11 మార్క్స్ వస్తాయి, ఓకే. అండ్ దెన్ సొల్యూషన్స్ 9 మార్క్స్ వస్తాయి, అండ్ బయోమాలిక్యూల్స్ కూడా 9 మార్క్స్ వస్తాయి, ఓకే. అండ్ దెన్ కమింగ్ టు డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 8 మార్క్స్, అండ్ లీస్ట్ మార్క్స్ మనకు హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరీన్స్ నుంచి 7 మార్క్స్, అండ్ అమైన్స్ నుంచి 7 మార్క్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, ఓకే. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, అండ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఈ 3 చాప్టర్స్ నుంచి మీకు 3 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చెప్పాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు, బట్ యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ ద అదర్ 2 చాప్టర్స్. సో ఇక్కడ మీరు కెమికల్ కైనెటిక్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక సో మీరు 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా రాసేయచ్చు. అండ్ దిస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్, దట్ ఈస్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ మీరు వదిలేసేయచ్చు, ఓకే. సో ఐ విల్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్, ఓకే. సో ఇది నాన్న మీకు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ ఫర్ న్యూ సిలబస్, దట్ ఈస్ 2026 to 2027. Okay, bye students. Thank you for watching the video and see you all in the next video.